2024 సక్సెస్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సక్సెస్ న్యూస్ మాసపత్రిక రూపొందించిన 2024 సంవత్సరం క్యాలెండర్ ను జనసేన పార్టీ విశాఖ రూరల్ కమిటీ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు జీవీఎంసీ 85వ వార్డులో ఆవిష్కరించారు. 2024 న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించిన పంచకర్లతో పాటు దుల్ల రామునాయుడు, జనసేన నాయకురాలు గొన్న రమాదేవి, ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని విందుల చిరురాజు మరియు అమరపిన్ని వరహాలరావు, గంగరాజు అప్పలనాయుడు, వంకర రాము, కర్ణం అనిల్, విందుల కనకారావు, మడగుల కనకరాజు, కర్ణం అప్పలరాజు, భాస్కర్, సత్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ భోగి సంక్రాంతి పండుగ శుభవేళ సుఖ సంతోషాలు వెల్లివిరియాలని, తెలుగువారి లోగిళ్లు భోగ భాగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సంక్రాంతి రైతు పండుగని పంటలు బాగా పండి రైతాంగం కూడా ఎంతో సంతోషంగా ఉండాలని, విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు పొందాలని భోగి సంక్రాంతి సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి వీరాభిమాని విందుల చిరురాజుతో పాటు పలువురు వక్తలు మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా సక్సెస్ న్యూస్ మాసపత్రికలో స్థానిక సమస్యలతో పాటు భక్తి, రాజకీయాలకు సంబంధించి వార్తలు చక్కగా ఫోకస్ చేస్తున్నారన్నారు. దీంతో పాటు స్థానిక సమస్యలతో పాటు పేద ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యలపై స్పందించి ఈ సక్సెస్ న్యూస్ ను మరింత ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నామన్నారు. సక్సెస్ న్యూస్ ఎడిటర్ అలాగే రిపోర్టర్ అయిన మన బాబు గారు వాళ్ళ మాసపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ మా పెదవాడక గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఈ నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. అలాగే ఈ మాసపత్రిక బుక్లో కూడా మన రాజకీయాలు, సినిమాలే కాకుండా సమాజ సేవ గురించి కానీ, అలాగే ఒకసారి మా బుక్లో మన పైడిమాంబ అమ్మవారి పండగ విశేషం, అమ్మవారి పండుగ ఎలా చేశారు కూడా ఒకసారి బుక్లో చాలా ఆర్టికల్ చాలా చక్కగా రాశారు. అలాగే అనంతపురం ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా అన్ని విషయాల్లో ముందుండే బాబు గారికి మా పెదమడక గ్రామ పురప్రజల తరఫున నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇంకా మునుముందు మీ పత్రిక, మీ యొక్క మాసపత్రిక తిరుమల జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. సక్సెస్ న్యూస్ అనేది సక్సెస్ న్యూస్ లా ఉండాలి. ప్రతి అవినీతికి చోటు లేకుండా, నిక్కచ్చగా మరి రాజకీయాలకు కవలు లేకుండా, మరి ఏదేమైనా అభివృద్ధి కొరకు, మరి ఊర్లో గ్రామాల్లో జరుగుతున్న సమాజ దీని కొరకు మంచిగా రాయాలని, ఎటువంటి మరి ప్రభావం లోపకుండా మంచి పత్రిక అవ్వాలని, సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన వారందరూ కూడా మా యొక్క అభినందనలు తెలియజేస్తూ, నిజంగా బాబు గారు పెదమడ కంటే ఆయన చాలా గౌరవపదం ఉంది. ఎందుకంటే ఆయన ప్రతి న్యూస్ లో కూడా మన ఏదో ఒక కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్న పెదమడుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ సక్సెస్ న్యూస్ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి మనందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.